అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ వంకాయ బజ్జీ అనేది వేసుకుంటున్నాము. ఇది ఏంటంటే మనం వంకాయ పాలంగా వేసుకుంటాం అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు వంకాయ కనుక ఇష్టమైతే ఈ రెసిపీ తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిందే. సో ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ముందుగా ఇక్కడ వంకాయలు ఇలాగ పక్షాల్లో తరుక్కున్నానండి. ఇవి యాక్చువల్గా మాకు ఇంట్లో కాసిన వంకాయలు, అందుకే అసలు చాలా లేతగా ఉన్నాయి. నేను దీన్ని ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకుందాము. నేను ఇక్కడ ప్యాన్లో ఒక 3 చెంచాల నూనె తీసుకున్నానండి. ఇవి కావాలంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ మనం మళ్ళీ శనగపిండిలో ముంచుతాం కాబట్టి అది కొంచెం ఆయిలీగా అయిపోతాయి. సో నేను దీన్ని నార్మల్గా ఇలా ఆయిల్లో వేసి మగ్గ పెట్టుకుంటాను. నేను కొంచెం దీంట్లో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనం బజ్జీ వేసినప్పుడు ఏంటంటే వంకాయ బైట్ చేసినప్పుడు మరి చప్పగా ఉండదు, మనకు కొంచెం సాల్ట్ అనేది తగిలితే బాగుంటుంది. ఇదంతా నేను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వంకాయ కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గ పెట్టుకుంటాను. ఇది వంకాయలు బాగా మగ్గిపోయాయండి. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకుంటాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీంట్లో బజ్జీ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ వంకాయ బజ్జీల్లోకి మనకి లోపల ఉల్లిపాయ స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా చెక్కులా కట్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ ఇందులో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను అండ్ కొద్దిగా కారం, ఒకసారి కలిపేసుకుని ఇందులో నేను నెక్స్ట్ కొత్తిమీర అండ్ కొద్దిగా నిమ్మకాయ రసం అనేది వేసేసుకుంటున్నాను. ఇదంతా మనం ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ బజ్జీ కోసం పిండి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి అనేది తీసుకున్నాను. ఇందులో లెగ్స్ నేను ఉప్పు వేసేసుకుంటాను, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా కారం అనేది వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా సోడా వేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు నేను దీనికి సరిపడా వాటర్ వేసుకుని కలిపేసుకుంటాను. సో నేను ఇది ఈ రకంగా కలుపుకున్నానండి. మనకి ఇది మరీ జారుగా ఉండకూడదు, మనకి వంకాయ బాగా మునిగి దానికి పట్టాలి కదా. సో ఈ రకంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం వంకాయ అందులో ముంచి బజ్జీ అనేది వేసేసుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అనేది మనకి బాగా వేడెక్కాలి. అండ్ నేను ఫ్లేమ్ అనేది వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వంకాయని బ్యాటర్లో బాగా ముంచి ఆయిల్లో అనేది వేసేసుకుంటాను. ఇక్కడ ఇవి వేగిపోయాయండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేది వీటిని వేయించుకున్నాను. మనకు ఆల్రెడీ వంకాయలు మగ్గాయి కాబట్టి మనకి ఇవి తొందరగానే అయిపోతాయి. ఇప్పుడు నేను తీసి ఇవి పక్కన పెట్టుకుని మిగతావి కూడా వేసేసుకుంటాను. ఇక్కడ ఇవి రెండో వాయి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు నేను ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు అనేవి కూడా వేయించుకుంటున్నాను. వేయించిన పల్లీలు అనేవి ముందరగా మనం కలిపెట్టిన ఉల్లిపాయల్లో వేసేస్తాను. మనకి ఇక్కడ వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. నేను దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదా, అవి నేను ఇందులో స్టఫ్ చేసుకుంటాను.
దీని ఇలాగా నేను హాఫ్కి కట్ చేసుకుంటాను. కొంతమంది ఇందులో స్టఫింగ్ కూడా పెట్టుకుంటారండి, కానీ మాకు ఇలాగ సింపుల్గానే ఇష్టం. ఈ మధ్యలో ఉల్లిపాయలు అవి స్టఫ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా పైనుంచి పల్లీలు అనేది వేసేసుకుందాం. సో ఈ రకంగా వంకాయ బజ్జీ మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.